సార్ అంటే మేము చాలా విషయాలు విన్నాము. మీ ద్వారానే కాకుండా బయట కూడా టాకొచ్చింది. ఇక్కడ అన్నీ చాలా బావుంటాయని. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే అసలు కల్తీ లేకుండా ఉంటుందని. సో, మీకింతగా సహకరిస్తున్న మీ స్నేహితులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సార్. ఇంకోటేంటంటే అమ్మా, బయట నుంచి టాకొచ్చిందంటే మాకిక్కడ ఫస్ట్ నుంచి గూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు రావాలన్నా రావచ్చు. ఇదంతా చూసుకొని వెళ్ళటానికి మేము అవకాశం కల్పించాము. ఇక్కడ వాళ్ళకి ఆ పందిరికి దొండకాయలున్నాయి, బెండకాయలున్నాయి, ఓకే. గోంగూర ఉంది. ఇయన్నీ వాళ్ళు చూస్తున్నారు. నేను చెప్పిన అబద్ధం గాదిది. అవునా? న్యాచురల్ ప్రకృతి సిద్ధంగా ఇక్కడ మాకు కనపడుతున్నాయి కళ్ళెదురుగా. దీన్ని నమ్ముతారు గదా! అందుకని మేము చెప్పకముందే ఇక్కడ కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది అనేది రూఢి అయిపోయింది. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడ కల్పించినటువంటి వాతావరణ దృష్ట్యా చక్కటి, ఇందులో ఏది గ్రాఫిక్ కాదు, ఇందులో ఏది అబద్ధం లేదు. హ్మ్. అందుకని వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మారు. ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత నేనేం చెప్పట్లేదు. ఇప్పటి వరకు నేను పబ్లిసిటీ ఎక్కడ చేయలేదమ్మా. ఏది కరపత్రాలు కొట్టించో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని యాక్టర్లని, సినిమా యాక్టర్లు వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు చెప్పిస్తారు. నాకు ఇంతవరకు అలాంటిదేం లేదు. నా గెస్టులు, నాకున్న అతిథులు వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇక్కడ బాగుందని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ తరపున వచ్చే వాళ్ళందరికీ నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానమ్మా.